గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనం ఎప్పుడు నిలవ ఉండే ఊరగాయగా పెట్టుకుంటాం కదా సంవత్సరానికి ఒకసారి. అలా కాకుండా మనకి ఇప్పుడు తినాలంటే అప్పుడు ఊరగాయ పెట్టుకోవచ్చండి. మంచి బజార్కి వెళ్ళి మార్కెట్లో కానీ చెట్టుకు కానీ గట్టి కాయలు ఒక అరకిలో తీసుకొచ్చి ఇప్పుడు మనం తినాలనిపించింది నాకు. పాత ఊరగాయ కొద్దిగా ఇది రుచి పోద్ది కదా, గట్టిగా మెత్తగా అయిపోద్ది. దెబ్బ గట్టిగా ఉండాలి అనుకుంటే బజారుకి వెళ్ళి ఒక మంచి గట్టిగా చూసుకొని తీసుకొచ్చుకొని బాగా కడిగి కొద్దిగా ప్యాన్ గాలికి ఆరబెట్టి తర్వాత తొడియాలు కొనలు ఉంటాయి కదా అవి కోసి దెబ్బలుగా బాగా చిన్న చిన్న దెబ్బలుగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఈ 3 నెలలు ఉంటాయి బాగా. అప్పటికప్పుడు మొదట అట్లా తీసుకొని దానిలోకి అవి అరకిలో ఉన్నాయండి బద్దలు శుభ్రంగా చేసేసి అవన్నీ తీసేసుకున్న తర్వాత అరకిలో దెబ్బలు ఉన్నాయి. అరకిలో బద్దలు ఉంటే దానిలోకి అరకిలోకి కేజీకి పావుసేరు కదా మామూలుగా పోసేది. అరకిలోకి గ్లాస్ పావుసేరు గ్లాస్కి సగం పోయాలండి ఉప్పు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని దాంట్లో పోసుకున్నాను మొదట. ఇది పావుసేరు గ్లాసు సగం గ్లాస్ పోసాను, ఎందుకంటే అర్ధ కేజీ కదా ఇవి. కేజీకి పావుసేరు, అర్ధ కేజీకి సగానికి పోయాలా. సగం కారం సగం ఉప్పు పోసాక దాంట్లోకి కొద్దిగా ఇది బాగా కారం ఉప్పు మొత్తం పట్టేటట్టుగా కలిపేసాను. దెబ్బలకి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిలోకి మొత్తం ఉప్పు పట్టిపోవాలా. ఉప్పు కారం మొత్తం దెబ్బలకి అన్నిటికీ పట్టుకోవాలా. పట్టుకున్న తర్వాత దాంట్లోకి 50 గ్రాములు పోయాలా ఆవాలు, 25 గ్రాములు మెంతులు. అదంతా ఎందుకండి 4 స్పూన్లు ఆవాలు 2 స్పూన్లు మెంతులు పోయింది. అయిపోయిన తర్వాత అవి మిక్సీ పట్టించి మెత్తగా వేయించబడలేదు పచ్చిగా వేసేసేయండి. పోసేసి పచ్చి నూనె పోసేసేయండి. మామూలు వేరుశనగ నూనె అయినా పర్వాలేదు, మామూలు ఈ ఆయిల్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది నిలవ పెద్దగా ఉండదు, 3 నెలలు అట్టుంటుంది. తర్వాత ఇంగ వేయండి. ఇంగ వేసేసినాక ఇంగువ పౌడర్ వేసేసి ఎల్జీ ఇంగువ పౌడర్ వేసి మొత్తం కదిపేసి అలా పెట్టేసేయండి. అలా కలిపేసి మొత్తం ఈ అన్నిటికి ముక్కలుగా పట్టిపోద్ది. మూత పెట్టి పక్కన పెట్టేయండి. తెల్లవారి తర్వాత మరుసటి రోజు 3వ రోజు తీసి మళ్ళీ కలుపుకొని మొత్తం పట్టిపోయి ఉంటుంది. నూనెంతా పైకి తేలింది మొత్తం పట్టిపోయి మరుసటి రోజు చూసుకుంటే అదంతా తీసుకొని మొత్తం చూడండి ఎంత బాగా వచ్చేసిందో. 3వ రోజు సూపర్గా వచ్చేసింది. ఇప్పుడైనా వేసుకొని తినేసేయచ్చు. ఆ టిఫిన్లో కానీ అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేడిగా అన్నం వేసుకొని దాంట్లో ఊరగాయ వేసుకుంటే ఆవకాయ బిర్యానీ లాగా ఉంటుంది కదా, బిర్యానీ కన్నా ఇంకా సూపర్గా ఉంటుందండి ఆవకాయ. అంతా ఒక బాటిల్కి తీసుకొని పెట్టేసుకుంటే 3 నెలలు విడిగా అయినా పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. 3 నెలలు ఎక్కడికి గదలదు, 3 నెలలు బాగుంటుంది. అది సంవత్సరం ఊరగాయ, ఇది 3 నెలలకు ఊరగాయ. మనకు అప్పటికప్పటికి బజార్లో తీసుకొచ్చినాయి కాయలు కదా, బాగా చెట్టుకైనా కోసుకుని దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. విడిగానే పెట్టుకుంటే వేడిగా అన్నం వేసుకొని కొద్దిగా పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి ఈ ఊరగాయ. మామిడికాయ సూపర్, మామిడికాయ ఊరగాయ అంత బిర్యానీ కూడా పనికిరాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి.